హలో ఆల్. ఈ వీడియోలో 'క్రిప్టో మ్యాన్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇది ఒక కొరియన్ డ్రామా మూవీ. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్‌గా వర్కౌట్ అయింది. స్టోరీ ప్రొడక్షన్‌కి వచ్చేస్తే సింపుల్‌గా చెప్పేస్తాను భయ్యా. మెయిన్ లీడ్ అయిన హీరో క్యారెక్టర్ చుట్టూరే మొత్తం సినిమా అంతా నడుస్తుందన్నమాట. తను ఒక అండర్ డాగ్ దగ్గర నుంచి ఒక రిచ్ లైఫ్‌కి ఎలా లీడ్ చేశాడు, తన లైఫ్‌లో పడిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ తను చేసిన తప్పుడు పనులేంటి, తను ఒక బెటర్ లైఫ్ కోసం ఎంత దూరం వరకు వెళ్ళాడు, తను చేసిన స్కామ్స్ అండ్ ఈ క్రిప్టో వెనక తన లైఫ్ ఇదంతటిని కూడా మీకు ఈ మూవీలో చూపిస్తారు. ఇంకా క్లియర్‌గా చెప్పొచ్చు. అప్పుడు మీరు చూసేదేమి ఉండదు. మొత్తం నేనే చెప్పేసినట్టు అవుద్ది. సో అందుకే సింపుల్‌గా చెప్తున్నా. ఒక క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా మూవీ అనమాట ఇది. అంటే అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. మీరు కనుక కొరియన్ డ్రామాస్‌కి బాగా ఇష్టము, ఫైనాన్షియల్ క్రైసిస్, ఈ క్రిప్టో కరెన్సీ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్‌లో ఒక మూవీ చూద్దాం అనుకుంటే డ్రామా వైజ్ ఖచ్చితంగా ట్రై చేయండి. బాగా వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్‌గా థీమ్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా రెలెవెంట్‌గా అనిపించింది. ఆ క్రిప్టో కరెన్సీ గురించి, పైగా త్వరగా రిచ్ అయిపోవాలి, దానికోసం స్కామ్స్ అండ్ స్కీమ్స్ చేయడం, సోషల్ ఈక్వాలిటీ గురించి, పైగా ఆ ఆశ దురాశల గురించి, ఇలాంటివి చాలా థీమ్స్ అయితే యూజ్ చేస్తారు ఈ మూవీలో. మెయిన్ గా నోవే డేస్ యూత్ కి అండ్ కామన్ పీపుల్ కి బాగా రిలేటబుల్ అవుతుంది కాన్సెప్ట్. రియలిస్టిక్ మోటివేషన్ ఉంటుంది అండ్ క్యారెక్టర్ ఆర్క్ కూడా, డెవలప్మెంట్ కూడా సూపర్ వర్కౌట్ అవుతుంది. అంటే హీరో ఒక అండర్ డాగ్ దగ్గర నుంచి, అంటే ఒక స్ట్రగ్లింగ్ పర్సన్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, ఆ సొసైటీలో ప్రెజర్ ని బట్టి తన గ్రీడ్‌లో పడిపోవడం, తిరిగి ఎదుర్కోవడం, వీటన్నిటిని కూడా చాలా రియలిస్టిక్‌గా ప్రెజెంట్ చేస్తారు. కొంచెం మోటివేషన్‌గా కూడా అనిపిస్తది. అండ్ ఇదేమి యాక్షన్ మూవీ అయితే ఏం కాదు. ఒక సస్పెన్స్ డ్రామా అన్నమాట. క్రిప్టో పరంగా అండ్ హ్యూమన్ గ్రీడ్ పరంగా మీకు ఓకే అనుకుంటేనే చూడండి. ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అయితే కాదు ఇది. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. పేసింగ్ కూడా బాగుంటుంది. సెటప్ అండ్ డ్రామా వైస్ కూడా ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్తారు. ఇక నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ థీమ్స్ భయ్యా. క్రైమ్, ఫ్రాడ్, గ్రీడ్ ఇలాంటివన్నీ కూడా అందరికీ వర్కౌట్ అవ్వదు. అండ్ పైగా ఎక్కువగా ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ మీద, ఈ క్రిప్టో మీద రన్ అవుతుంటుంది. సో వాటి పరంగా డ్రామా చూడలేం అనుకుంటే మాత్రం అవాయిడ్ చేసేయండి. మీరు చూసి బాలేదని చెప్పొద్దు. అండ్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ కూడా, ఈ ఫైనాన్స్, క్రిప్టో స్కామ్స్ ఇదంతా కూడా యావరేజ్ ఆడియన్స్ కి కానీ, అండ్ కమర్షియల్ ఆడియన్స్, మెయిన్ స్ట్రీమ్ మూవీస్ చూసే ఆడియన్స్ కి, లేదా యాక్షన్ మూవీస్ చూసే ఆడియన్స్ కి అంతగా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఫర్ డ్రామా లవర్స్ అని చెప్తా. మించి నాకు పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు. నాకైతే మూవీ నచ్చింది. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ట్రై చేయండి. గివ్ ఇట్ ఎ ట్రై. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, మరి థీమ్స్ అన్ని మీ ఫ్యామిలీ చూస్తారంటే చూడొచ్చు భయ్యా. కాకపోతే కొన్ని చోట్ల స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, మీకు ఎక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.